ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ఇర్మియా గ్రంథపు ధ్యానంలో భాగంగా ఎపిసోడ్ 17 భాగాన్ని మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ప్రార్థన చేసుకొని మనము వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు నాయన. ఈరోజు ఇర్మియా గ్రంథంలోని అనేక విషయములను చేస్తున్న ఈ ప్రయత్నం మీ సహాయం లేకుండా మేమేది కూడా చేయలేం తండ్రి. మీ యొక్క నడిపింపు చేత మా ఆత్మీయ జీవితంలో మెరుగుపరచబడుటకు సహాయం చేయమని వేడుకొనొచ్చు. ఈ వాక్యం ద్వారా మాలో ఉన్న లోటుపాట్లను మేము సరిచేసుకొని మీకు సమీపస్తులుగా ఉండుటకు ఈ సందేశం మాకెంతగానో ఉపయోగపడలాగిన సహాయం చేయమని వేడుకొనొచ్చు. వివరిస్తున్న నాకును వినుచున్న మీ పిల్లలకును మీరు తోడయుండి అనేక విషయములను బయలుపరిచి నా తండ్రి, ఆత్మీయంగా మేము ఏవైతే ఇన్ని సంవత్సరాలు కోల్పోయామో వాటన్నిటినీ తిరిగి మేము పొందుకొనలాగున మా మనోనేత్రంలో మీరు తెరవమని వేడుకొనొచ్చు. ఈ కృతజ్ఞత ఆస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, వాక్యం కొరకు ఆశతో ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మనము ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూడాలి. 18వ వచనం వరకు మనం 16వ భాగంలో మాట్లాడుకున్నాం. అయితే 16వ భాగాన్ని మనం ముగించుకున్నప్పుడు 18వ వచనం అనగా 2వ అధ్యాయము 18వ వచనంలో, నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గంలో నీకేమి పని ఉన్నది? యూఫ్రటీసు నది నీళ్లు త్రాగుటకు అష్షూరు మార్గంలో నీకేమి పని ఉన్నది? దీనిని దేవుడు, ఓ ఇశ్రాయేలీయులారా, యూదా జనాంగమా, నేను మీకు ఆధారమైతే నా మీద ఆధారపడకుండా అటు అష్షూరు మీదను ఇటు ఐగుప్తు దేశం మీదను ఆధారపడుతూ మనుషుల సహాయం కోరి జీవించారు. మీరు మనుషుల మీద ఆధారపడటం మీకేమైనా న్యాయమా? 2వ అధ్యాయంలో దేవుడు ఇర్మియా గారి ద్వారా యూదా ప్రజలకు, ఇశ్రాయేలీయులకు తెలియజేస్తున్న మాట, అప్పటికే ఇశ్రాయేలీయులు అష్షూరు చెరలోనికి వెళ్ళిపోయి ఉండగా మిగిలిన శేషముగా ఉన్న యూదా దేశ ప్రజలతో ఇర్మియా గారు వెళ్ళి ప్రకటిస్తున్న మాటలు. ఏది న్యాయం? న్యాయానికి అన్యాయానికి వ్యత్యాసం ఏంటో గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న ప్రజల మధ్యలోనికి దేవుడు ప్రవక్త అయిన దైవజనుడైన ఇర్మియా గారిని పంపించి, మీ మీదికి ఇంత శత్రు దేశములు రావటం, మోయాబీయులు కావచ్చు, కల్దీయులు కావచ్చు, ఇతర జనాంగములు వచ్చి యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయంటే దానికి గల కారణం ఇదిగో, మీరు నన్ను విసర్జించుటయే కారణం. 19వ వచనం చూడండి. వెళ్ళిపోతున్నాం ఈరోజు 17వ భాగంలో. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం, నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండాటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని. నీవు చేసిన ద్రోహం, దేవునికే ద్రోహం చేశారట ఈ ఇశ్రాయేలీయులు. దేవుడు వీరిని ఎంచుకున్నప్పుడు ఎలా ఉన్నారో చెబుతూ ఇదే 2వ అధ్యాయం 1వ వచనంలో, ఇదే 2వ అధ్యాయము 1 ప్రారంభపు వచనాలలో, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను,
నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవన కాలంలో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఓ ఇశ్రాయేలు, నీవు నాకు ప్రతిష్ఠిత జనమును, నా రాబడికి ప్రథమ ఫలమునుగా నువ్వు కనపడ్డావే. నీ మీదకి ఎవరైనా చెయ్యి వేస్తే వారు శిక్షకు పాత్రులయ్యారు కదా. నీకు కీడు సంభవించలేదు, కానీ నీ మీద చెయ్యి ఎత్తిన వారికి కీడు సంభవించింది. దీనికి కారణం, నీవు ఆనాడు ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చినప్పుడు నీవు నన్ను వెంబడించావు. నీలో ఉన్న ప్రవక్తలు, నీలో ఉన్న ప్రజలు అరణ్యంలో వారు తిరుగుబాటు చేశారని మనం చెప్పుకున్నప్పటికీ వారికి శిక్ష పడింది. ఆ తర్వాత దేవుని మీద విశ్వాసం ఉంచి ఇదిగో వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నారు ఇశ్రాయేలీయులు. అప్పుడు కూడా దేవుని మనస్సును గాయపరిచిన స్థితి మనకు కనబడుతూ ఉంటుంది. కానీ రాను రాను మీరు పూర్తిగా నన్ను విసర్జించడం ప్రారంభించారు. నన్ను పూర్తిగా మర్చిపోయారు. మేలు చేసిన నన్ను మర్చిపోవాలని మీకు మనసు ఎలా వచ్చింది? మీ కొరకు నేను ఏర్పాటు చేసిన ఈ శ్రేష్టమైన మంచి దేశము మీ వలన పాడైపోయిందిగా. నేనే మీకు కంచెగా ఉంటే ఈరోజు నేను కంచె ఎత్తివేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి గల కారణం, మీరు నన్ను వెంబడించడం మానివేశారు, నా ఆజ్ఞలను గైకొనడం మానివేశారు, నా కట్టడలను విధులను పాటించడం మానివేశారు. మనిషి దేవుని ఆజ్ఞను విడిచిపెడితే ఆజ్ఞను అతిక్రమించడం అంటారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆ పాపం దేనికి దారితీస్తుంది? మరణానికి దారితీస్తుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వలన వచ్చు జీతం మరణం. కానీ దేవుడు ఈ పాపాత్ములకు ఎన్నో అవకాశాలు ఇచ్చుకుంటూ వచ్చాడు. తిరుగుబాటు చేస్తున్న జనములకు ఎన్నో అవకాశాలు ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇలాంటివి మనం చదువుతున్నప్పుడు వారేదో పాపాత్ములు, మనం కామా అనుకుంటే మనం కూడా పాపం చేయగా మన కొరకు కూడా యేసు ప్రభు సిలువ మీద బలై, ఇదిగో ఆ సిలువ దృశ్యాన్ని మన కన్నుల ఎదుట పెట్టి, నీ పాపములే ఈరోజు నేను సిలువ మీద మోయవలసి వచ్చిందని, ఇదిగో మనందరి పాపముల నిమిత్తమై యేసు ప్రభు యొక్క బలి కనబడుతుంది చూడండి. అది మనకు అర్థం అవ్వాలి. దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమామయుడు. మనం నశించిపోకూడదని దేవుడు ఎన్నో అవకాశాలు. ఇర్మియా గ్రంథం చదువుతున్నప్పుడు ఆయన ప్రకటించిన 41 సంవత్సరాలకు పైబడి ప్రకటించిన ఈ సువార్త దేవునికి ఉన్న ప్రేమను, దేవునికి ఉన్న దీర్ఘశాంతమును, దేవునికి ఉన్న ఓర్పును, సహనమును తెలియజేస్తున్న మాటలు ఇర్మియా గ్రంథంలో. దేవుడు అరుస్తున్నాడే, దేవుడు తిడుతున్నాడే, ఇశ్రాయేలు యూదా ప్రజలతో వాదిస్తున్నాడే, వ్యాజ్యమాడుతున్నాడే అన్న దృష్టితో ఎప్పుడు కూడా ఇర్మియా గ్రంథాన్ని చూడకూడదు. ఇర్మియా గ్రంథాన్ని ఎప్పుడు కూడా దేవుని ప్రేమ అణువణువున కనబడుతున్న గ్రంథంగా చూడాలి. ఆ మాటలు చూద్దాం ఒకసారి. 19వ వచనం, నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండాటయు, బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకుని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీరు చేసిన ద్రోహం, నా మీద నమ్మకం ఉంచవలసిన మీరు నేనెవరో కూడా తెలియని స్థితిలోనికి మీరు వెళ్ళిపోయారు. మీ దేశంలోనే కదా, మీరున్న యెరూషలేములోనే కదా. ఈ భూమి మీద సృష్టికర్తకు ఒక నిజమైన దేవాలయం అనేది ఏదైనా ఉందంటే ఆనాటి కాలంలో యెరూషలేం మందిరమే కదా. ఇంత పెద్ద సువిశాల భూగోళంలో నిజమైన దేవునికి ఒక మందిరం ఉంది అని అంటే ఆ రాజుల కాలంలో సమస్త భూమి మీద ఉన్న ఏకైక ఆలయం యెరూషలేం మందిరం. ఇప్పుడంటే ప్రపంచవ్యాప్తంగా అనేక నిర్మాణాలు క్రైస్తవ
సంఘాలు కూడుకోవడానికి మందిరాలుగా ఏర్పాటు చేయబడినప్పటికీ ఆనాటి కాలంలో యెరూషలేము మందిరం సమస్త మానవాళికి దేవుడు కేంద్ర బిందువుగా ఏర్పాటు చేశాడు. అక్కడ చూద్దాం 20వ వచనం. పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరుగగొట్టి నీ బంధకములను తెంపివేసి తిని. ఎవరెవరైతే నిన్ను బంధించాలని చూశారో, ఎవరెవరైతే నిన్ను లేకుండా కనుమరుగు చేయాలనుకున్నారో, ఇశ్రాయేలు అన్న జనాంగం లేకుండా చేయాలనుకున్నారో, వారందరి బంధకాలను తెంపి నిన్ను కాపాడానుగా. దేవుడు చేసిన మేళ్ళు ఒక్కసారి ఆలోచిస్తే, న్యాయాధిపతుల కాలం నుండి లేదా అంతకు మునుపు ఐగుప్తు దేశంలో వీరు బానిసలుగా ఉన్న ఆనాటి నుండి వరుస క్రమంగా దేవుని ప్రేమను మనం ఒకసారి చూస్తే, ఐగుప్తు దేశంలో ఫరో కింద బానిసలుగా బ్రతుకుచున్న ఈ ఇశ్రాయేలీయులను దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు సూచక్రియలు చేసి వారిని విడిపించలేదా చెప్పండి. ఐగుప్తు దేశంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలన్నింటినీ ప్రత్యక్షంగా చూసిన వారు తమ పిల్లలకు చెప్పలేదా? ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి ఆగిపోయినప్పుడు ముందర ఎర్ర సముద్రం, వెనుకల ఫరో సైన్యం. ఇలాంటి స్థితిలో దేవుని యొక్క మహా గొప్ప కార్యం జరిగి ఆరిన నేల మీద, మన ఇంటి ముందు వర్షం పడితేనే బురద ఆరటానికి కొన్ని రోజులు పడుతుంది. అలాంటిది ఒక సముద్రాన్ని ఇశ్రాయేలుల కొరకు ఆరిపోజేశాడే. వారు దాహం అన్నప్పుడు బండలో నుంచి దేవుడు నీళ్ళు ఇవ్వలేదా? ఆకలి అన్నప్పుడు ఆకాశంలో నుండి మన్నాను కురిపించలేదా? వారికి ఏది కావాలంటే వారు వేసుకున్న చెప్పులు కానీ, వేసుకున్న వస్త్రాలు కానీ చినిగిపోవటం కానీ, అరిగిపోవటం కానీ చేయలేదుగా. వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకొనబోయే ముందు మధ్యలో యోర్దాను నది అడ్డం వస్తే నదిని ఆపి, నదిని ఆరిన నేల మీద యోర్దాను నదిని దాటించలేదా దేవుడు? యెరికో గోడలు వీరి శక్తికి మించి ఉంటే దేవుడు మానవ బలముతో కాకుండా దేవుని శక్తి చేత యెరికో గోడలను కూల్చలేదా? ఆ కనాను భూభాగంలోనికి అడుగు పెట్టినప్పుడు అక్కడున్న అన్ని జనాంగముల వారు, అన్యజనులు ప్రతి ఒక్కరూ ఇశ్రాయేలీయులకు విరోధంగా రాలేదా? అందరి చేతిలో నుండి, అందరి ఖడ్గం నుంచి దేవుడు తప్పించలేదా? ఆ తర్వాత న్యాయాధిపతుల కాలంలో మిద్యానీయులు కావచ్చు, ఫిలిస్తీయులు కావచ్చు, స్థానికంగా ఉన్న కనానీయులు కావచ్చు, అందరూ ఎందరైతే ఇశ్రాయేలీయుల మీదికి వచ్చి చెయ్యెత్తారో వారు దేవునికి మొరపెట్టినప్పుడంతా దేవుడు వారి బంధకాల నుండి విడిపించలేదా? న్యాయాధిపతుల తర్వాత రాజుల చరిత్ర ప్రారంభమైనప్పుడు ఫిలిస్తీయులు ఎన్ని మారులు రాలేదు చెప్పండి. సౌలు గారి పరిపాలనలో వచ్చారు. ఆ తర్వాత దావీదు గారి పరిపాలనలో వచ్చారు. ఇలా వరుసబట్టి ఎంతోమంది అన్యజనులు ఇశ్రాయేలు దేశం మీదకి రాలేదా? దేవుని ఆశ్రయించిన ప్రతిసారి వీరికి దేవుడు విజయాన్ని అనుగ్రహించలేదా? కాలక్రమేణా దేవుని మీద ఆధారపడటం మానివేసి దేవుని విసర్జించి, ఇదిగో ఒకవైపు ఐగుప్తును చూస్తున్నారు, మరోవైపు అష్షూరును చూస్తున్నారు. ఈ దేవుని విడిచిపెట్టి దైవత్వము లేని మట్టి బొమ్మలను, దైవత్వము లేని బొమ్మలను తెచ్చిపెట్టుకుని పూజిస్తున్నారే. ఎవరైనా వీరి దేశము గుండా ప్రయాణం చేస్తూ పోతే యెరూషలేం మందిరానికి వచ్చి యాజకులు, ప్రధాన యాజకులు బోధించే మాటలు విని అన్యజనులకు సువార్త ప్రకటించడానికి ఒక గొప్ప ఉపాధ్యాయునిగా ఇశ్రాయేలును ఈ దేశాన్ని దేవుడు ఏర్పరచుకుంటే, పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడే తప్పు చేసి విద్యార్థులను దారి తప్పిస్తే ఎంత నష్టం జరుగుతుందో. ఇశ్రాయేలీయులు అన్యజనుల పట్ల ప్రవర్తించిన విధానం అలాంటిది. దేవుడు ఎవరో తెలియకపోయినా ఈ సృష్టిలో చేయబడిన దానిని వారు పూజిస్తుండగా సృష్టికర్తను పరిచయం చేయవలసిన ఇశ్రాయేలీయులు సృష్టిని పూజించడం ప్రారంభించి సృష్టికర్తకు మోసం చేశారే, ద్రోహం చేశారే. అదే అంటున్నాడు దేవుడు, మీ కొరకు ఏది కావాలంటే అది ఇచ్చానే. మీరు రాజులు కావాలంటే రాజులను ఇచ్చాను, మీకు ఏది కావాలంటే అన్నీ ఇచ్చాను నేను. ఈరోజు ఇచ్చిన నన్ను మర్చిపోయారు. మీరు ఇచ్చిన నన్ను మర్చిపోయి ద్రోహం చేశారు. అలా ద్రోహం చేసినందుకే బాధకును శ్రమకును కారణమవుతున్నాయి మీకు అని 19వ వచనంలో దేవుడు పదే పదే చెబుతున్నాడు అక్కడ వారికి. అయితే మీ బాధను శ్రమను తొలగించడానికి ఇప్పటికీ నేను సిద్ధమే.
ఇదిగో మీ సోదరులు ఇశ్రాయేలీయులు అష్షూరులోకి వెళ్ళిపోయారు, అష్షూరు చెరలోనికి వెళ్ళిపోయారు. అయితే మిమ్మల్ని తప్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా ప్రవక్త ఇర్మియా నిలబడి చెబుతున్నాడు, మీకు ప్రారంభించాడు సువార్త. శ్రమలలో, ఇరుకులో, ఇబ్బందులో ఉండగా మిమ్మల్ని విడిపించడానికి నిరీక్షణ ఆధారమును నేను పంపించాను. అదే నా సేవకుడైన ఇర్మియా. నన్ను విసర్జించి మీలో వెలుగు లేకుండా చీకటిలో మీరు నివసిస్తుండగా ఆ చీకటిలో ఒక దీపాన్ని పెట్టాను. ఆ దీపమే ఇర్మియా. ఇర్మియా గారిలో ఎవరున్నారు? ఇర్మియా గారిలో ఎవరున్నారో తెలుసుకోవాలంటే పేతురు గారు రాసిన మొదటి పత్రికలోనికి వెళ్ళాలి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 10-11 వచనాలలో 10-11 వచనాలు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు, పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించచ్చు. ఆ ప్రవక్తలు ఏం చేశారట? తమ యందున్న క్రీస్తు ఆత్మ అన్నది చూసారా? తమ యందున్న క్రీస్తు ఆత్మ. అక్కడ ఇర్మియా గారు ప్రకటిస్తున్నారు. ఇర్మియా గ్రంథంలో అంటే ఇర్మియా గారి సొంత మాటలు కావవి. ఇర్మియా గారిలో ఆత్మస్వరూపిగా ఉన్న యేసు ప్రభు యొక్క మాటలు అవి. క్రొత్త నిబంధనలో మత్తయి సువార్తలో ప్రభు యొక్క బోధ ప్రారంభమైందని అనుకుంటే పొరపాటు. యేసు ప్రభు యొక్క బోధ మనకి ఏనాటి నుండి ప్రారంభమైంది. తమ యందున్న ప్రభు ఆత్మ అంత గొప్పగా పనిచేస్తున్నప్పుడు వారు దేవుని మాటనే తిరస్కరించారు. ఎంతసేపు ఇర్మియా ప్రకటిస్తున్నాడు అని అనుకున్నారే కానీ, మనిషి ప్రకటిస్తున్నాడు అనుకున్నారే కానీ, ఆ మనిషిలో ఉన్న ప్రభువు బోధిస్తున్నాడని, ఆ మనిషిలో ఉన్న దేవుడు బోధిస్తున్నాడన్న విషయం వారి మనసులకు, హృదయాలకు ఎక్కట్లేదు, గ్రహించలేకపోతున్నారు. చూద్దాం 20వ వచనం మరొకసారి. పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరుగగొట్టి నీ బంధకములను తెంపివేసి తిని, ఇంత చేసినా కూడా నీ నోట నుండి వస్తున్న మాట యెహోవా దేవుడా, యెహోవా దేవుడా. 20వ వచనం. పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరుగగొట్టి నీ బంధకములను తెంపివేసి తిని, నేను సేవ చేయనని చెప్పుచున్నావు. దేవుని ఎదుట నిలబడి, ఆయన మందిరం ఎదుట నిలబడి నేను సేవ చేయనని దేవునితో చెప్పడానికి ఎంత ధైర్యం వీరికి? అన్నీ అనుభవించిన తర్వాత దేవుని చేత ఉచితంగా ఏ జనము కొరకైనా దేవుడు ఇన్ని మేలు చేశాడా? అసలు అరణ్యంలో ఉన్నప్పుడు ఒక్కసారి మనం ఆలోచిద్దాం. వారి గురించి పక్కన పెట్టండి కొద్దిసేపు. ఎర్ర సముద్రాన్ని దాటించి సీనాయి పర్వతం వద్దకు తీసుకెళ్ళి, సీనాయి పర్వతం వద్ద కొండ మీదకి, పర్వతం మీదకి రమ్మని మోషే గారిని పిలిచి, అక్కడ మోషే గారికి 10 ఆజ్ఞలన్నీ ఇచ్చి, ధర్మశాస్త్రాన్ని వివరించి తెలియజేసి, క్రిందికి వెళ్ళి ఇశ్రాయేలుకి ఇవన్నీ బోధించు, ఇశ్రాయేలుకి అని నేర్పించు. అవన్నీ నేర్పించిన తర్వాత అప్పుడు వెళ్ళండి, వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోండి అని అప్పుడు దేవుడు వారిని కదిలించాడు ఆ సీనాయి పర్వతం వద్ద నుంచి. దీనిలో ఉన్న మనసేంటి, దేవుని యొక్క మనసేంటి, దేవుని యొక్క ఆలోచన ఏంటి అని ఆలోచిస్తే, ఐగుప్తు అన్నది ఒక బానిస దేశం. ఆ ఐగుప్తు అన్న బానిస దేశంలో నుండి ఎర్ర సముద్రం మార్గము గుండా తీసుకొచ్చాడు, నీటిలో నుండి బయటికి తీశాడు. బానిసలను, దాసులను నీటిలో నుండి బయటికి తీసుకొని వచ్చి వాక్యాన్ని వారి చేతిలో పెట్టి, ఇప్పుడు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోండి అని చెప్పాడు. అక్కడ సీక్వెన్స్ 4 ప్రధాన భాగాలు జరిగాయి అక్కడ. 1, దాసగృహమైన ఐగుప్తు దేశంలో ఉన్నారు. 2, ఎర్ర సముద్రమును నీటిలో నుండి తీసుకొచ్చాడు బయటికి. నీటిలో నుండి అంటే నా ఉద్దేశం, ఈ సందర్భాన్ని కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో దేవుడు ఏమన్నాడంటే, ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని దాటిన ఆ సందర్భాన్ని దేనితో పోల్చాడో ఒకసారి మనం బైబిల్లోకి వెళ్ళి చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చూద్దాం.
ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని దాటిన ఆ సందర్భంని దేవుడు ఏ దృష్టితో చూస్తున్నాడో చూడండి ఒకసారి, దేనితో పోల్చి చూస్తున్నాడో చూడండి ఒకసారి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఏ సంగతి నా తండ్రి, నా ప్రభువా అని అడిగితే, అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. ఏ సముద్రంలో వారి పితరులు నడిచింది? ఎరుపు రంగు కలిగిన సముద్రంలో, ఎర్ర సముద్రము. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. అనగా ఎర్ర సముద్రాన్ని దాటిన ఆ సందర్భాన్ని దేవుడు దేనితో పోలుస్తున్నాడు? బాప్తిస్మంతో పోలుస్తున్నాడు. ఎర్ర సముద్రాన్ని దాటిన ఆ సందర్భాన్ని సామూహిక బాప్తిస్మం. సామూహిక బాప్తిస్మనాల్లో ఒకవేళ తెలుగు పదం కరెక్ట్గా ఉపయోగించకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఇంతమంది జనాలు ఆ ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు దానిని బాప్తిస్మము అని అంటున్నాడు. అక్కడ దేవుని పిలుపును పొందుకొని మోషే గారు తెలియచేసిన సమాచారాన్ని బట్టి ఈ దాసగృహంలో మనం ఉండకూడదు, ఐగుప్తు దేశంలో మనం ఉండకూడదు, ఈ వెట్టి చాకరి మనం అనుభవించకూడదు. మనకంటూ ఒక వాగ్దాన దేశం ఉంది, మనకంటూ దేవుడిచ్చిన దేశం ఒకటి ఉంది. ఈ దేశంలోనికి మనం అడుగు పెట్టాలంటే ముందు బాప్తిస్మము తీసుకోవాలి. అది సందేశం. దేవుడిచ్చిన వాగ్దాన దేశంలోనికి అడుగు పెట్టాలంటే ముందు బాప్తిస్మము గుండా వెళ్ళాలి అన్న సందేశం అందుతుంది అక్కడ. బాప్తిస్మం తర్వాత ఏం చేయాలి? ఇదిగో దేవుని వాక్యాన్ని నీ హృదయము నిండా నింపుకోవాలి. అదే సీనాయి పర్వతం వద్ద జరిగిన సంఘటన. దేవుని ఆజ్ఞలను, కట్టడలను, విధులను, ధర్మశాస్త్రాన్ని ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారి చేతిలో పెట్టి, వాక్యాన్ని కలిగి ఉన్న మీరు వెళ్ళండి, యుద్ధం చేయండి. ఎవరితో? దేవుని శత్రువులతో యుద్ధం చేయండి, వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోండి. అది సందేశం అక్కడ. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యోహాను సువార్తలో యేసు ప్రభువు మాట్లాడుతూ ఒక మంచి మాట. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. అందుకు యేసు మన ప్రభు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆనాడు ఇశ్రాయేలీయులు ఫరో క్రింద బానిసత్వంలో ఉన్నారు. నేటి ప్రపంచ జనాభా ప్రభువును వెంబడించక పాపమను దాసగృహములో ఉంటున్నారు. ఈ భూలోకమను ఈ పాపపు లోకంలో, అంటే దేవుడు భూలోకాన్ని పాపపు లోకంగా చేశాడా అని మరి కౌంటర్ వేయకుండా నేను అంటున్నాను, ఎంతో శ్రేష్టమైన లోకంగా మనకు దేవుడిచ్చాడు. మనమే దానిని అలా పాడు చేసుకున్నాం. ఈ లోకంలో పాపము నుండి మనం వేరై ప్రభువునందు బాప్తిజం తీసుకొని ఎర్ర సముద్రములో నుండి వారు బయటికి వచ్చిన ఆ సందర్భాన్ని బాప్తిజం అంటే, ఈ పాపంలో నుండి మనం పవిత్రపరచబడాలి అని అంటే యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన, విలువైన, అమూల్యమైన రక్తం ద్వారా మనం కడుగబడి మిగిలిన శేష జీవితం భూమి మీద వాక్యాన్ని మన హృదయంలో నింపుకొని పరలోకమను ఆ వాగ్దాన దేశానికి మనం చేరుకోవాలి. ఇది ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి కనానుకు నడిచిపోయిన ఆ సందర్భం యొక్క ఆత్మ సంబంధమైన వివరణ. ఆనాడు వారు భూ సంబంధమైన వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకుంటే, నేడు పాపమును ఈ భూలోకంలో మనం జీవిస్తూ ఉండగా ఆ పాపములో నుండి వేరు చేయబడి యేసు ప్రభు యొక్క రక్తములో కడుగబడి వాక్యాన్ని చేతబట్టి సాతానును మన కాళ్ళ క్రింద చితుక త్రొక్కి ఆనాడు ఇశ్రాయేలీయులు దేవుని వైపు ఉంటూ శత్రువులను ఎలాగైతే ఓడించారో, ఈరోజు దేవుని వైపున మనము ఉండి ఈ వాక్యాన్ని రెండంచుల ఖడ్గాన్ని చేతపట్టుకొని అపవాది తంత్రములను, వాని దూతలను ఓడించి వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవాలి. అది నేర్పించడానికే దేవుడు ఒకనాడు ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులను ఎర్ర సముద్రము గుండా తీసుకొని వచ్చాడు. ప్రవక్తలు అవసరమైతే అన్ని విషయాలను దేవుని చేత పొందుకొని వివరించడానికి సిద్ధంగా ఉన్న దేవుని మాటలను వినటానికి ఆసక్తి చూపలేదే ఇశ్రాయేలీలు, యూదులు. ఇర్మియా గారి కాలంలో, ఇర్మియా గారి కాలమే కదా, అంతకు మునుపు కూడా వారి పరిస్థితి.
ఇప్పుడు అదే పరిస్థితి. నేను సేవ చేయనని చెప్పుచున్నావు. 20వ వచనం, 2వ అధ్యాయము 20వ వచనం ఇర్మియా గ్రంథం. నేను సేవ చేయనని చెప్పుచున్నావే, ఎత్తైన ప్రతి కొండ మీదను పచ్చని ప్రతి చెట్టు క్రిందను వేశ్యవలె క్రీడించున్నావు. ఎంత ధైర్యం నీకు! నేనిచ్చిన చెట్లు, నేనిచ్చిన పాలు తేనెలు ప్రవహించే దేశం అనుభవిస్తూ కొండ కనబడితే కొండ మీదికి వెళ్ళి పూజిస్తున్నావు. కొండల మీద ఉన్న చెట్లు కనబడితే ఆ చెట్టు కింద కూర్చొని నీవే నా దేవుడని పూజించుకుంటూ కూర్చున్నావే. ఏమైనా బుద్ధి ఉందా? ఈ చెట్లు, కొండలు ఇవన్నీ ఎవరి కొరకు తయారు చేసి మీకు ఇచ్చాను? ఎవరి కొరకు ఇచ్చాను? అది మీ కొరకు ఇచ్చాను. మీకు సేవ చేయాలని ఇచ్చాను. ఈ ప్రకృతిని అంతా, ఈ సృష్టిని అంతా నేను మీకు ఇచ్చాను, మీకు సేవ చేయాలని. సేవ చేస్తున్న వాటిని పట్టుకొని నీవే నా దేవుడు అనడానికి నీకు మనసు ఎలా వచ్చింది? దేవుడు వాదిస్తున్నాడు ఇశ్రాయేలు జనాంగముతోను. దేవుడు వాదిస్తున్నాడు, వ్యాజ్యమాడుతున్నాడు. మీకు న్యాయంగా కనబడుతుందా అంటున్నాడు యూదా ప్రజలతో. అక్కడ అసలు చెట్లు ఇవన్నీ దేనికి ఇచ్చాడు దేవుడు అని మనం చూస్తే ఆదికాండము మొదటి అధ్యాయంలో 29వ వచనం, ఆదాము గారిని హవ్వ గారిని దేవుడు చేసినప్పుడు 29వ వచనంలో చెబుతూ, దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు ఫలవృక్షము గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. అంతేకాకుండా 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించాను. ఎలా ఆశీర్వదించాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి, దాన్ని లోపరచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఏలుడి, వాటిని మీరు లోపరచుకోండి, వాటిని పరిపాలించండి అని మనిషికి ఆధిపత్యాన్ని ఇస్తే వీరేం చేశారు? మనిషికి ఆధిపత్యాన్ని ఇచ్చిన దేవుణ్ణి మరచి వీరికి సేవ చేస్తున్న వీటిని పట్టుకొని నీవే నా దేవుడు అంటున్నారే. మీకేమైనా న్యాయంగా అనిపిస్తుందా? డిస్కషన్ జరుగుతుంది, నార్మల్ డిస్కషన్ కాదు ఇది. దేవునికిని యూదా ప్రజలకును, దేవునికిని ఇశ్రాయేలు జనాంగానికిని జరుగుతున్న ఈ చర్చలు ఇవి. వెరీ హీటెడ్ డిస్కషన్ ఇది. ఇన్ని చేశాను నేను. ఇదిగో నా తరపున ఇర్మియాను నిలబెడుతున్నాను. ఇవన్నీ ఇర్మియా చెబుతున్నాడు మీకు, మీరు వినాలి. 20వ వచనంలో, 2వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 20వ వచనంలో, ఎత్తైన ప్రతి కొండ మీదను పచ్చని ప్రతి చెట్టు క్రిందను వేశ్యవలె క్రీడించుచున్నావు నువ్వు. వేశ్యవలె క్రీడించడం అంటే ఏంటి? యెషయా గ్రంథం 54:5వ వచనం, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. నేను నిన్ను సృష్టించి నీకు అధిపతిగా, నీ యజమానిగా నేను కనబడుతుంటే నన్ను విడిచి ఇతర దేవతలను పూజిస్తున్న నిన్ను ఏమనాలి? ఓ ఇశ్రాయేలు దేశమా, యూదా ప్రజలారా, నీవు నా కంటికి వేశ్యవలె కనబడుతున్నావు నన్ను విడిచి వెళ్ళిపోయినందుకు. నువ్వు నాకు ప్రదానం చేయబడిన దానవు కదా. ప్రదానం చేయబడిన దానవు అంటే అర్థం ఏదో 2 శరీరాలు వేదిక మీద నిలబడి ఎంగేజ్మెంట్ చేసుకుని వివాహం చేసుకున్నారనేది కాదు. ఇక్కడ ఒక స్త్రీ ఒక పురుషునికి అంటుకట్టబడిన తర్వాత, లేదా ఒక పురుషుడు ఒక స్త్రీకి ఈ విధంగా బాంధవ్యం ఏర్పడిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరు ఒకరికి ఒకరు మోసం చేసుకోకూడదు. నమ్మకంగా బ్రతకాలి. వివాహ నిబంధనలకు, చేసిన ప్రమాణాలకు ఎప్పుడు కూడా దృఢంగా నిలబడాలి. శోధనలు, శ్రమలు, ఇబ్బందులు సంభవించినప్పుడు ఒకరిని ఒకరు ఎడబాయకూడదు. అదే కదా వైవాహిక బాంధవ్యం అంటే. నిజమైన ప్రేమ దేవుడు ఏర్పాటు చేసినది. అలా కాకుండా దేవునికి ప్రదానము చేయబడిన ఇశ్రాయేలు జనాంగం ఈ దేవుని విడిచిపెట్టి ఇతర దేవతలను పూజిస్తుంటే దేవుని కంటికి వారు అలా కనబడుతున్నారు, వేశ్య వల్లే కనబడుతున్నారు వీరు. 21వ వచనం,
శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని, నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. శ్రేష్టమైన ద్రాక్షవల్లి, శ్రేష్టమైన ద్రాక్షవల్లి, శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని. చూద్దాం దేవుడు ఎప్పుడు నాటాడు. కీర్తనల గ్రంథము, కీర్తనల గ్రంథము 44వ కీర్తన మొదటి నుంచి కొన్ని వచనాలు. కీర్తనల గ్రంథము 44వ అధ్యాయము మొదటి 2 వచనాలు. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గురించి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి. ఏం చేసావు తండ్రి అని మనం అడిగితే, దేవుడు ఈ వచనం ద్వారా మనతో మాట్లాడుతూ, నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి, ఇంతవరకు విన్నాంగా, అన్యజనులను వెళ్ళగొట్టడానికి దేవుడు వారికి తోడుగా ఉండి ఆయన చల్లని రెక్కల నీడ క్రింద వీరు ఆ దేశాన్ని స్వతంత్రించుకున్నప్పుడు ఆ అన్యజనులతో వీరు చేసిన యుద్ధాలను ఈ వచనంలో వివరిస్తూ, దేవా, నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. చూడండి అక్కడ ఇర్మియా గ్రంథం 2:21 వచనంలో, శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని అని దేవుడు అంటున్నాడు. ఇక్కడ ఆ విషయం గురించి ఐగుప్తులో నుండి వచ్చిన వారి పెద్దలు వారి పిల్లలకు చెప్పారట. ఏమని చెప్పారు? మా పితరులు దానిని మాకు వివరించిరి. 44వ కీర్తన మొదటి 2 వచనాలు. ఏమి వివరించారు వీరి పితరులు అనంటే, దేవుడు ఆయన భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మనలను ఈ దేశంలో నాటాడు. మనం ఇక్కడ ఉన్నామంటే కారణం ఆ దేవుడు మనలను ఇక్కడ నాటాడు. అందుకే దేవుని దృష్టిలో ఈ ఇశ్రాయేలీయులు, యూదా జనాంగం ఎలా కనబడుతున్నారో ఒకసారి ప్రవక్త అయిన యెషయా గారిని అడిగితే, యెషయా గారు మంచి సమాధానం ఇస్తున్నారు 5వ అధ్యాయంలో. యెషయా గ్రంథం 5వ అధ్యాయము, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనము. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుష్యులు ఆయనకిష్టమైన వనము. ఇశ్రాయేలు వంశాన్ని దేవుడు దేంతో పోలుస్తున్నాడు? దేవుని ద్రాక్ష తోట అన్న మాటతో పోలుస్తున్నాడు. ఆ ద్రాక్ష తోటలో యూదా జనాంగం ఎవరట? ఆయనకిష్టమైన వనమట. ఆయనకిష్టమైన వనం. ఇలాంటి ప్రజలు దేవునికి ఎంత ద్రోహం చేస్తున్నారు చూడండి. అదే ఆ మాటనే యెషయా గారు పలికిన మాటనే ఇర్మియా గారు 2వ అధ్యాయం 21వ వచనం. ఇర్మియా గ్రంథం 2:21లో, శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, ఇశ్రాయేలు వంశము నా ద్రాక్ష తోట అని గొప్పగా చెప్పుకున్నాడట దేవుడు. అందులో యూదా జనాంగం నా వనం అని మాట్లాడుతున్నాడట దేవుడు. అలా శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నేను నిన్ను నాటితే నీవు నాకు ఎలా అయిపోయావంటే, జాతిహీనపు ద్రాక్ష చెట్టు వలె నువ్వు తయారయ్యావు. కేవలము నిక్కమైన విత్తనం వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని, నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. మంచి కాయలు, మంచి పండ్లు రావాలని నేను ఎదురు చూశా, కానీ నీ నుండి నాకు పనికిరాని ఫలములు వచ్చాయి. దేవుని చేత శ్రేష్టమైన ద్రాక్ష చెట్టు అని అనిపించుకున్న, శ్రేష్టమైన ద్రాక్ష వనం అనిపించుకున్న ఈ ఇశ్రాయేలు యూదా జనాంగం దేనికి పనికిరాని ద్రాక్ష చెట్టు వలె తయారయ్యారట. జాతిహీనపు ద్రాక్షవల్లి వలె తయారయ్యారట. దేవుడు ఇశ్రాయేలీయులను అక్కడ నాటిన తర్వాత అసలు ఈ ద్రాక్షవల్లి, ఈ ద్రాక్ష చెట్టు, దేవుడు, వీటికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా? చూద్దాం ఒకసారి. యోహాను సువార్త
15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనంలోని 2వ భాగం చూడండి. ఎంత బాగుంటుందో ఈ లింక్ ఇది. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనంలోని 2వ భాగం. యేసు ప్రభు మాట్లాడుతూ, నా తండ్రి ఎవరట? నా తండ్రి వ్యవసాయకుడు. నా తండ్రి వ్యవసాయకుడు అనగా పరలోకమందున్న మన తండ్రి, మన దేవుడు, ఆయన వ్యవసాయము చేయువాడు. ఆత్మ సంబంధమైన వ్యవసాయం అది. ఈ వ్యవసాయకుడు ఏం చేశాడంటే, ఇవన్నీ వచనాలు ఒకదానితో ఒకటి లింక్ అయి ఉన్నవి. ఎలా? నా తండ్రి వ్యవసాయకుడు అని మన పరలోకమందు, మన కొరకు దేవుడు ఏర్పాటు చేసిన పరలోకమందు నివసిస్తున్న ఆ దేవుని గురించి యేసు ప్రభు తెలియజేస్తూ, నా తండ్రి వ్యవసాయకుడు. ఈ వ్యవసాయకుడు ఏం చేశాడు? ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులను ఎత్తుకొని వచ్చి, ఇదిగో ఈ కనాను దేశమందు ఆయన నాటాడు అన్న విషయం గురించి ఆ పితరులు వారి పిల్లలకు తెలియజేశారట. అది చదువుకున్నాం. కీర్తన 44. కీర్తన 44లో ఈ కీర్తన రాస్తున్న వారు మొదటి 2 వచనాలలో, మా పితరులు మాకు దానిని వివరించిరి, మా పితరులు దానిని మాకు వివరించిరి. ఏం వివరించారు అని అంటే, నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. అలా చదువుకుంటూ యెషయా గ్రంథానికి వచ్చిన తర్వాత 5వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనంలో మనం ఏం చూసాం? ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. మరి ఈ తోట వేసింది ఎవరు? లింక్ యోహాను సువార్త 15. నా తండ్రి వ్యవసాయకుడు. ఆ వ్యవసాయకుడు ఈ ద్రాక్ష తోటను వేశాడు. ఆ వ్యవసాయకుడి ద్రాక్ష తోటను వేసిన తర్వాత, తోట వేసిన తర్వాత ఏ వ్యవసాయకుడైనా దేని కొరకు ఎదురు చూస్తాడు? మంచి ఫలములు రావాలని ఎదురు చూస్తాడు. మంచి పండ్లు, తీయటి పండ్లు, శ్రేష్టమైన పండ్లు రావాలని ఎదురు చూస్తాడు. జరుగుతుందో లేదో ఇదే యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో 2వ వచనం చూద్దాం. ఆయన ఏమేం చేశాడట? యెషయా గ్రంథం 5వ అధ్యాయము మొదటి నుంచే చూద్దాంలేండి, చాలా బాగుంటుంది. నా ప్రియుని గురించి పాడదను వినుడి. నా ప్రియుని గురించి పాడదను వినుడి అంటే, మన దేవుని గురించి పాడతాను నేను, వినండి అని భక్తుడు రాస్తున్నాడు ఈ 5వ అధ్యాయం. అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టుడైన వాని గురించి పాడదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. ఎవరి ద్రాక్ష తీగలు? ఇశ్రాయేలు జనాంగం. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను, కానీ అది ఏమి ద్రాక్షలు కాసింది? కారు ద్రాక్షలు కాసింది. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారలారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలెనని మిమ్ము వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పేదను. నా మనసులో ఒక నిర్ణయం తీసుకున్నాను నేను. ఏంటి ఆ నిర్ణయం? నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. ఆ కంచె నేనే, దానికి ఆ కంచెను నేను తీసేయాలనుకుంటున్నాను. ఎప్పుడైతే కంచెను తీసివేస్తానో దాన్ని వచ్చి బయట నుండి మృగాలు, జంతువులు వచ్చి తొక్కి పారేస్తాయి. ఇన్నాళ్ళు ఆ మృగాల నుండి, ఆ జంతువుల నుండి కాపాడింది ఎవరు? నేనే వారికి కంచెగా ఉన్నాను. 6వ వచనం, నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చ పొదలును బలురొక్కసి చెట్లును బలిసి ఉండును. దాని మీద వర్షింపవలదని, వర్షము కురియకూడదని, ఇదిగో వ్యవసాయకుడనైన నేను మేఘములుగా ఆజ్ఞిస్తాను, ఈ దేశం మీద వర్షం కురవకూడదని. ఇన్నాళ్ళు ఈ దేశం మీద వర్షం కురవడానికి గల కారణం, నేను మేఘాలకు ఆజ్ఞాపించాను, వెళ్ళి నా పిల్లలు అక్కడ ఉన్నారు, వారు తప్పు చేస్తున్నా సరే నా ప్రేమను చూసి మారుతారేమో, అందుకే మీరు వెళ్ళి వర్షాన్ని కురిపించండి అని ఇలాంటి పాపాత్ముల మీద
దేవునికి విధేయులుగా ఉండక అవిధేయులుగా ఉన్న వారి మీద దేవుడు ఇలాంటి చెడ్డవారి మీద తన మంచి వర్షాన్ని కురిపించి దేవుని యొక్క మంచితనాన్ని అర్థం చేసుకొని వీరు దేవుని వెంబడిస్తారేమో అని దేవుడు ఎన్నాళ్ళో ఎదురు చూశాడు. ఎన్నాళ్ళు ఎదురు చూసినా కూడా వారిలో మార్పు రాకపోతే మేఘములకు ఆజ్ఞాపించాడట, ఇక మీరు వర్షింపకండి అని. యెషయా గారు అదే చెప్తున్నారు. కాలం గడిచిన తర్వాత యెషయా గారు ఎవరి కాలంలో ఉన్నారు? ఇదిగో ఏ రాజుల కాలంలో? ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలో ఉన్న ప్రవక్తనే యెషయా గారు. వారి తర్వాత కాలంలో వచ్చిన వ్యక్తే ఇర్మియా గారు. ఇర్మియా గారు కూడా మనకు 2వ అధ్యాయం 21వ వచనంలో, శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనము వల్ల నీవు చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని, నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి, నీలో నుండి శ్రేష్టమైన ఫలములు రావాలని నేను ఎంతగానో ఎదురు చూశాను. నీ వద్దకు వచ్చి అంటుకట్టబడి మంచి ద్రాక్ష ఫలము వస్తుందని అన్యజనులు కూడా నీలో నుండి రక్షింపబడతారని ఎదురు చూశాను. ఒకసారి మనకు అర్థం అవ్వటానికి దేవుని వెంబడించిన అన్యజనులకు దేవుడు మేలు చేయలేదా చెప్పండి? మోయాబు దేశస్తురాలైన రూతమ్మ గారిని చూడండి. రూతు గారు తన అత్త అయిన నయోమి గారితో అన్నమాట, ఇదిగో నేను నా దేశ ప్రజలు శపించబడిన వారమే అని తనకు తెలిసిందేమో మనసులో. ఇశ్రాయేలీయులకు నేను అంటు కట్టబడ్డాను, అందుచేత నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు అని అన్యజనురాలైన రూతు గారు దేవుని వెంబడించడం ఆలస్యం. దేవుడు రూతమ్మ గారికి ఏ బహుమానం ఇచ్చాడు? ఆవిడ గర్భములో నుండి వచ్చిన సంతానము ద్వారానే గబ్రియేలను దేవదూత ప్రత్యక్షమై, దయాప్రాప్తురాలా నీకు శుభమని మరియమ్మ గారితోనూ, ఆ తర్వాత అక్కడ యోసేపు గారితో మాట్లాడి దావీదు సంతానములో నుండి ఎంత గొప్ప బహుమానము రూతమ్మ గారికి దక్కింది చెప్పండి. అక్కడ యేసు ప్రభు యొక్క జననం. అన్యజనులు ఇశ్రాయేలీయులకు అంటుకట్టబడాలి, కానీ ఇశ్రాయేలీయులు అన్యజనులకు అంటుకట్టబడకూడదు. అది తప్పు. ఎందుకు? భూలోక ప్రజలందరూ దేవుని బిడ్డలే. భూలోకంలో ఉన్న ప్రతి మనిషి దేవుని బిడ్డనే. ఈ దేవుని బిడ్డకు, ఈ మనుషులకు ఆ దేవుని గురించి తెలియచేసే బాధ్యత దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. అది మనం మర్చిపోకూడదు. ఆ దేవునికి ఈ మనుషులకు మధ్యలో అనుసంధానముగా పనిచేస్తున్న వారే ఇశ్రాయేలీయులు. అలాంటి వారే కారు ద్రాక్షలు కాశారట, జాతిహీనపు ద్రాక్షవల్లి వలె మారిపోయారట, భ్రష్ట సంతానం అయిపోయారట. ఎవరైతే మంచిగా నా మాటలు విని గైకొని నన్ను వెంబడిస్తారనుకున్నానో వారే నన్ను విడిచి వెళ్ళిపోయారే. నీవు క్షారముతో కడుగుకొని నన్ను, విస్తారమైన సబ్బు రాచుకొని నన్ను, నీ దోషము మరక వలె నాకు కనబడుచున్నది. ఇది ప్రభువగు యెహోవా వాక్కు. నేను అపవిత్రత నొందిన దానను కాను. దేవునితో అంటున్నారట వీళ్ళు. ఎంత ధైర్యం ఈ మాటలు మాట్లాడడానికి. 23వ వచనంలో నేను అనడానికి ముందుగా మన తెలుగు బైబిల్లో ఒక చిన్న గీత పెట్టారు చూడండి, హైఫన్ లాగా. అంటే ఆ గీత తర్వాత వచ్చే మాటలు ఇర్మియా గారు చెప్పిన మాటలకి బదులిస్తున్న జవాబు. అది ఏమంటున్నారట ఇర్మియా గారు వెళ్ళి చెప్పిన తర్వాత? ఇర్మియా గారి సంగతి పక్కన పెడితే దేవునితో అంటున్నారట వీళ్ళు డైరెక్ట్గా. ఏమని అంటున్నారంటే, నేను అపవిత్రత నొందిన దానను కాను. దేవునితో మాట్లాడుతున్నారట. ఏమంటున్నాం? ఏం పాపం ఉంది వాళ్ళ చెప్పు? చేసినవన్నీ చేసి ఆ పరిశుద్ధుని ఎదుట నిలబడి ఆ పరిశుద్ధునితో అంటున్నారట, ఆ దేవునితో అంటున్నారట, నేను చాలా పవిత్రమైన వాడను, నేను చాలా పవిత్రమైన పరిశుద్ధమైన దానని మాట్లాడుతున్నారట ఇశ్రాయేలీయులు. ఏం ధైర్యం! పరిశుద్ధతకే పరిశుద్ధుడు ఆయన. ఆ దేవునితో ఈ యూదా జనాంగం, నేను అపవిత్రత నొందిన దానను కాను, నేను మంచోడినే అని చెప్తున్నారట ఇశ్రాయేలీయులు. ఇర్మియా గారు ఇశ్రాయేలీయులు యూదులు అంటున్నానంటే ఇక్కడ ఇర్మియా గ్రంథంలో చెప్పబడుతున్న మాటలు
అప్పటికి ఇశ్రాయేలీయులు అష్షూరు చెరలోకి వెళ్ళిపోయారు. యూదా ప్రజలు ఉన్నారు అక్కడ. వారితో మాట్లాడుతున్నప్పుడు దేవుని మాటలు విని వారు స్పందిస్తున్న విధానం ఎలా ఉందో చూడండి. నేను అపవిత్రత నొందిన దానను కానని అంటున్నారట దేవునితో. ఇంకా బయలు దేవతలను అనుసరించి పోవు దానను కాను అని దేవునితో అబద్ధం ఆడుతున్నారట వీరు. బయలు దేవతలను అనుసరించి పోవు దానను కాను అని నీవు ఎట్లనుకొందువు? చేసినవన్నీ చేసి నీకు లోయలు కనబడితే కొండల లోయలు నీకు ఇచ్చాను. కొండల లోయలలో పైనుంచి కొండ మీద నుండి నీళ్లు అలా వాటర్ ఫాల్స్ లాగా వస్తుంటే నా పిల్లలు వాటిని చూసి ఆనందపడి ముచ్చటపడతారనుకున్నాను. కానీ నువ్వేం చేసావు? అలాంటి లోయలు కనబడితే ఆ కొండ లోయల వద్దకు వెళ్ళి నీవు చేసుకున్న బయలు దేవత అన్న విగ్రహాన్ని పెట్టుకొని ఆ లోయలలో పూజిస్తున్నావే, అలా కొండ లోయలో దాన్ని పెట్టి వచ్చి నువ్వు నాతో అంటున్నావు నేను బయలును వెంబడించువాడను కాను అని. అంటే కొండ లోయలో పెడితే నా కంటికి కనబడదని అనుకుంటున్నావా? దేవునికి యూదా ప్రజలకును జరుగుతున్న సంభాషణ ఇదే. గ్రూప్ ఆఫ్ పీపుల్, ద పీపుల్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ జూదా, యూదా దేశానికి సంబంధించిన ప్రజలు దేవునితో అంటున్నారు బయలును మేము వెంబడించట్లేదు, నేను ఏమాత్రం అపవిత్రత నొందలేదు అని చేసినవన్నీ చేసి దేవుని దగ్గరకు వచ్చి మళ్ళీ ఇదే మాట అంటున్నారట. అప్పుడు దేవుడు అంటున్నాడు లోయలో నీ మార్గమును చూడుము, నీవు చేసిన దాన్ని తెలుసుకునుము, నీవు త్రోవలలో ఇటు అటు తిరుగులాడు వడిగల వంటవు. నాతో అబద్ధం మాట ఏంటి నువ్వు? నీ లోయలు చూడు ఒకసారి ఎలా ఉన్నాయి పరిస్థితి. అక్కడ కొండలు కనబడితే లోయలు కనబడితే దానికి దగ్గరికి వెళ్ళి పెట్టొచ్చి ఆ విగ్రహాలను పెట్టి బయలుదేవతలను పెట్టి మళ్ళీ నా దగ్గరకు వచ్చి అపవిత్రత నొందిన దానను కానని నువ్వు ఎలా అంటున్నావు? బయలును వెంబడించలేదని వచ్చి నాతో అబద్ధం ఎలా ఆడుతున్నావు? హౌ డేర్ యూ అంటున్నాడు దేవుడు అక్కడ. చూద్దామా వాళ్ళు పెట్టుకున్నారో లేదో బయలుదేవతలు ఇలాంటి లోయలలో. ఒకసారి మనం చూస్తే దినవృత్తాంతములు 2వ గ్రంథం, దినవృత్తాంతములు 2వ గ్రంథం 28వ అధ్యాయం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 28వ అధ్యాయంలో మనందరికీ బాగా పరిచయం ఉన్న హిజ్కియా గారి నాన్న ఆహాజ్ సందర్భం జరిగింది. ఆహాజు ఏలన ఆరంభించినప్పుడు మొదటి వచనం నుండి ఆహాబు ఏలన ఆరంభించినప్పుడు 20 సంవత్సరముల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. అతడు ఇశ్రాయేలు రాజుల మార్గములందు నడిచి బయలుదేవత రూపములుగా పోత విగ్రహములను చేయించెను. మరియు అతడు బెన్ హిన్నోము లోయయందు, బెన్ హిన్నోము అని ఒక ప్రాంతం ఉంటే ఆ బెన్ హిన్నోము లోయయందు ధూపం వేసి, లోయలో ధూపం వేసి ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా తోలివేసిన జనముల హేయ క్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను. అతడు ఉన్నత స్థలములలోను కొండల మీదను ప్రతి పచ్చని చెట్టు క్రిందను బలులు అర్పించుచు ధూపం వేయుచు వచ్చెను. అందుచేత అతని దేవుడైన యెహోవా అతనిని సిరియా రాజు చేతికి అప్పగించెను. సిరియనులు అతని ఓడించి అతని జనుల్లో చాలామందిని చెరపట్టుకొని దమస్కునకు తీసుకుని పోయి అతడును ఇశ్రాయేలు రాజు చేతికి అప్పగింపబడెను. ఆ రాజు అతని లెస్సగా ఓడించెను. దేవుని విసర్జించినందుకు వీరి శ్రమకును బాధకును కారణమయ్యి లోయలో బయలుదేవతను పెట్టి దానికి తన పిల్లలను అర్పించి దేవుడిచ్చిన గర్భఫలము దేవుడిచ్చి బహుమానం అని చెబుతుంటే ఆ గర్భఫలమును దేవుడిచ్చిన బహుమానాన్ని తీసుకెళ్ళి అగ్నిలో వేసి కాల్చిపడేశాడట. ఎవరు? ఆహాజ్. ఇలాంటి ఈ వ్యక్తిని గురించి దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో 23వ వచనంలో అంటున్నాడు నేను అపవిత్రత నొందిన దానను కాను, బయలుదేవతలను అనుసరించి పోవు దానను కాను అని నీవు ఎట్లా అనుకుందువు? దేవుడే మాట్లాడుతున్నాడు అక్కడ. దేవుడు మాట్లాడుతూ నీవు నాతో ఇలా అంటున్నావు, ఎంత ధైర్యం నీకు? లోయలో నీ మార్గములు చూడుము, నీవు చేసిన దాన్ని తెలుసుకునుము, నీవు త్రోవలలో ఇటు అటు తిరుగులాడు వడిగల వంటవు, అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు నువ్వు. తండ్రి కదా, నాన్న కదా, మన నాన్న తప్పు చేస్తే కుమారులను గాడిద అంటే ఏంటి, ఒంటె అంటే ఏంటి, తప్పు చేసినప్పుడు అనుభవించాలిగా మనం.
అది దాని కామాతురత వలన గాలి పీల్చును, కలిసి కొనున్నప్పుడు దాని త్రిప్పగల వాడేవాడు. దాని వెదకు గాడిదలలో ఏది అలసి ఉండదు, దాని మాసములో అది కనబడును. ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్న ఒక అడవి గాడిదను అని తిడుతున్నాడు అక్కడ. మన నాన్న, మన తండ్రి, కుమారుడు తప్పు చేస్తే గాడిద అంటే ఏంటి, కుక్క అంటే ఏంటి, జాతిహీనపు ద్రాక్షవల్లి అంటే ఏంటి? తప్పు చేసింది మనమేగా. పరిశుద్ధుడు అంటున్నప్పుడు, మన పరలోకపు తండ్రి మనల్ని అంటున్నప్పుడు, ఇదిగో నిజంగా మనసున్న మనిషి అయితే నా తండ్రి నా మంచి కొరకే కదా సరిచేస్తున్నాడు అని దేవుని వైపునకు మనస్సు మార్చుకొని తిరుగుతాడు. 25వ వచనం, జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుగుకొనుము. దేవుడిస్తున్న మాట ఇది. ఇవన్నీ ఎవరు ప్రకటిస్తున్నారు? దేవుడు తెలియచేయగా ఇర్మియా గారు వెళ్ళి చెబుతున్నారు. దేవుడు ఇవన్నీ మీకు చెప్పమన్నాడు. నేను మాట్లాడుతున్న మాటలు నా మాటలు కావు, దేవుని మాటలు. దేవుడు ఏదైతే చెప్పాడో అది విని నేను మీ వద్దకు వచ్చి ఈ మాటలు మాట్లాడుతున్నానని ఇర్మియా గారు ఆ ప్రజలకు తెలియజేస్తున్న మాటలు. ఓ యూదా జనాంగమా, జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుగుకొనుము, నీ గొంతుక దప్పికొనకుండానట్లు జాగ్రత్త పడుము అని నేను చెప్పినను, నీవు ఆ మాట వ్యర్థము, వినను, అన్యులను మోహించి తిని. వీరి స్పందన ఇర్మియా గారు చెబుతున్న మాటలు కానీ దేవుడు చెబుతున్న మాటలు కానీ వీరు ఎలా స్పందిస్తున్నారు చూడండి. ఏమంటున్నారంటే, వాళ్ళు అంటున్నారట, ఓ ఇర్మియా, నువ్వు దేవుని పేరున చెప్పే మాటలని వ్యర్థం, ఆ మాట వ్యర్థం, మేం వినం. ఏ దేవుని కాదు, మేము అన్యులను మోహించాం, మేము వారి వెంబడే పోదామని నువ్వు చెప్తున్నావు కదా. ఒక రోజు వస్తుంది, దేర్ విల్ బి ఎ డే, నేను చెప్పిన మాటలని నెరవేర్చబడే రోజు ఒకటి వస్తుంది. దొరికిన దొంగ సిగ్గుపడినట్లు, ఒక దొంగ దొరకక ముందు రాజే దొరే, కానీ దొరికిన తర్వాత దొంగే. తప్పు చేశాను కదా అని ఆ దొంగను కట్టేసి కొడుతున్నప్పుడు ఆ దొంగ సిగ్గుతో తల వంచుకున్నట్లుగా, ఓ ఇశ్రాయేలు జనాంగమా, యూదా ప్రజలారా, దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇశ్రాయేలు కుటుంబము వారు సిగ్గుపడుదురు. ఏమన్నావు మొన్నటి వరకు? నీవు మా తండ్రి అని చెప్పావు కదా, దేనితో? చెట్టుతో అన్నావు. సిగ్గులేదా నీకు? ఒక చెట్టును చూసి నువ్వే నా దేవుడు అంటున్నావే. అసలు చెట్టు అంటే ఏంటి? మీకంటే ముందున్న ఇర్మియా గారి కంటే ముందున్న తరంలో ఇదిగో నా ప్రవక్త అయిన యెషయాను నేను పంపించి చెట్టును గురించి ఎంత చక్కగా వివరించానే. మీకు ఆ మాత్రం గుర్తులేదా? చెట్టు ఏంటో చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 44. యెషయా గ్రంథం 44లో చెట్టు యొక్క వివిధ దశల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. చెట్టు యొక్క వివిధ దశల గురించి అంటే మనిషి చెట్టును ఎన్ని రకాలుగా ఉపయోగించుకుంటాడో అన్న దాని గురించి మాట్లాడుతున్నాడు. 14వ వచనం, యెషయా గ్రంథం 44:14 నుండి, ఒకడు దేవదారు చెట్లను నరకవలనని పూనుకొనును, శ్మశాన వృక్షమును కానీ, సరళ వృక్షమును కానీ, సింధూర వృక్షములను కానీ, అడవి వృక్షములలో ఏదో ఒక దానిని తీసుకును. ఒకడు చెట్టు నాటగా వర్షము దాన్ని పెంచును. అయితే ఆ చెట్టు దేనికి ఉపయోగపడుతుందంటే 15వ వచనం నుండి ప్రారంభిస్తూ, ఆ చెట్టులో నుండి వచ్చిన కొమ్మలను ఒకడు పొయ్యి కట్టెలకు వాటిని ఉపయోగించును, వాటిలో కొంత తీసుకొని చలి కాచుకుంటాడు. చలికాలంలో కట్టెల పొయ్యిలో కట్టెలు పెడుతున్నాడు, చలి పెడితే ఆ చలికి చలిమంటేసుకుంటున్నాడు. నిప్పు రాజబెట్టి కట్టెల పొయ్యిలో పెట్టిన తర్వాత ఆ చెట్టు కొమ్మతో రొట్టెలు చేసుకుంటున్నాడు. తర్వాత అదే చెట్టుతోనే నీవే నా దేవుడు అని నీవు ఒక దేవతను చేసుకుంటున్నావే. నీకు ఆ మాత్రం అర్థం అవ్వట్లేదా? నీ చేతులతోనే పొయ్యిలోకి వెళ్ళి కాల్చబడుతుంది, నీ చేతులతోనే అది పొయ్యిలో పెట్టబడిన తర్వాత నువ్వే రొట్టె చేసుకొని తీసుకుంటున్నావు. నువ్వే దాన్ని కాల్చేస్తున్నప్పుడు అది నిన్నెలా రక్షిస్తుంది? నీ చేతిలోనే అది కాలిపోతుంది కదా. నీ చేతిలోనే ఆ చెట్టు కాలిపోతున్నప్పుడు ఆ చెట్టు నిన్ను రక్షిస్తుందని, నీవే నా దేవుడని నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? నీ చేత ఓడిపోయేది, నీ చేత కాల్చబడేది, నీ చేత బొగ్గుగా మారేది, నీ చేత బూడిదైపోయేది నీకు దేవుడు ఎలా అవుతున్నాడు అని మాట్లాడుతున్నాడు దేవుడు. అక్కడ చెట్టును మొక్కుతావా అని దేవుడు ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో ఆ యూదా ప్రజలతో మాట్లాడుతున్న మాటలు ఇవి. యూదా ప్రజలే కాదు,
చెట్టును పూజిస్తున్న ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్నాడు. జ్ఞానం ఉందా? నిజంగా మనసుందా? ఈ సత్యాన్ని అంగీకరించే మనసుందా? ఆలోచించి ఒకసారి చూడండి. యెషయా గారు 44వ అధ్యాయము 16వ వచనంలో మనిషి ఎందుకు ఆలోచించలేకపోతున్నాడు? అగ్నితో సగము కాల్చి ఉన్నాడు, కొదువ సగముతో మాంసము వండి భక్షించి ఉన్నాడు, తిని తృప్తి పొందగా చలి కాచుకుంటున్నాడే. ఆహా, చలి కాచుకుంటుని వెచ్చగా ఉన్నది అని అనుకొనుచున్నాడు. దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగా ఉన్న విగ్రహమును చేయించుకొనును, దాని ఎదుట సాగిలపడుచు నమస్కారము చేయించు, నీవే నా దేవుడవు, నన్ను రక్షింపమని ప్రార్థిస్తున్నాడే. నీ చేతులతోనే కాల్చి బూడిదైపోయినాయి. ఈ చెట్టు కొమ్మను పట్టుకొని, ఈ చెట్టును పట్టుకొని నన్ను రక్షింపమంటే అది నిన్ను ఎలా రక్షిస్తుంది? ఆలోచించి ఒకసారి, బుద్ధిహీనుడా అంటున్నాడు దేవుడు. అలా గ్రహించలేని మనుషులతో మాట్లాడుతూ 18వ వచనంలో, యెషయా గ్రంథం 44:18, వారు వివేచింపరు, గ్రహింపరు, చూడకుండానట్లు వారి కన్నులు కప్పబడెను, గ్రహింపకుండానట్లు వారి హృదయములు మూయబడనే. ఎవడునూ ఆలోచన చేయట్లేదు. నేను అగ్నిలో సగము కాల్చానని, నిప్పుల మీద వేసి రొట్టె కాల్చానని, దానితో మాంసం వండి భోజనము చేశానని, మిగిలిన దానిని తీసుకుని దానితో హేయమైన దాన్ని చేశానని మనిషి ఎందుకు ఆలోచించట్లేదు? చెట్టు మొద్దుకు సాష్టాంగపడుదునా? ఓ మొద్దుసుద్దా, బుర్ర లేదా నీకు అంటున్నాడు దేవుడు అక్కడ. చెట్టు మొద్దుకు సాష్టాంగపడుదునా అని ఎవడనో ఆలోచింపడు. యోచించుటకు ఎవనికి తెలివి లేదు, వివేచన లేదు. వాడు బూడిద తినుచున్నాడు, వాని మనస్సు మోసపోయినది, తప్పుదారిని వాని తీసుకుని పోవచ్చున్నది. వాడు ఇలా ప్రకృతిలో ఉన్న దానిని పూజించువాడు తన ఆత్మను రక్షించుకొనజాలడు. నా కుడి చేతిలో అబద్ధం ఉన్నది కదా అని అనుకొనుటకు వానికి బుద్ధి చాలదు. ఒకవైపు ప్రతి తరంలో దేవుడు ఇలా ప్రవక్తలను పంపించి హెచ్చరిస్తున్నాడే. మనిషికి అర్థమవ్వదా? ఇన్ని సంవత్సరాలైంది మనిషి భూమి మీదకి వచ్చి, 6000 సంవత్సరాలు దాటింది. కానీ నిజమేంటో అబద్ధమేంటో గ్రహించలేనిది, జీవ మార్గమేంటో మరణ మార్గమేంటో తెలియని పరిస్థితి. దేని వెంబడిస్తే నేను కన్ను మూసిన తర్వాత దేవుడు ఏర్పాటు చేసిన నిత్య జీవాన్ని పొందుకుంటాను, ఏ మార్గంలో ప్రయాణం చేస్తే నేను చేరుకోవలసిన గమ్యస్థానానికి చేరుకుంటానని ఏ ఒక్కరూ ఆలోచించలేకపోతున్నారే. అందుకే అన్నాడు దేవుడు, యేసు ప్రభు లోకానికి వచ్చి నేనే మార్గం అన్నాడు ఆయన. ఎందుకు? ఇదిగో మార్గము తప్పి తిరుగు గొర్రెలం మనం. ఆ గొర్రెల మంచి కాపరి మనల్ని తిన్నని మంచి మార్గంలో నడిపిస్తుండగా ఎందుకింత నిర్లక్ష్యం మనకు? వచ్చేద్దాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం, దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇశ్రాయేలు కుటుంబం వారు సిగ్గుపడుదురు. నీవు మా తండ్రివని మ్రానుతోను, నీవే నన్ను పుట్టించితివని రాతితోనూ చెప్పుచు, వారును వారి రాజులను రాళ్లను పట్టుకొని పూజిస్తున్నారట. ఇవన్నీ మనకు సేవ చేయడానికి. రాయి కూడా మనిషికి సేవ చేయడానికే. ఎలా? ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి పోతున్నప్పుడు మోషే, వీరు దాహం అంటున్నారుగా, వెళ్ళి ఆ బండతో మాట్లాడు, ఆ బండలో నుండి నీళ్ళు నేను ఇస్తానన్నప్పుడు ఆ రాయిలో నుండి దేవుడు నీళ్లను ఉద్భవింపచేసి, ఇదిగో అసలు ఆ బండ అందులో నుంచి వచ్చిన నీరు దేన్ని సూచిస్తున్నాయో తెలుసా మనకు? ఇల్లు కట్టునప్పుడు ఏ రాయి అయితే మూలరాయి అయి ఉంటుందో ఆ రాయే మన ప్రభు అయితే, ఆ ప్రభువులో నుండి జీవ జలములు నేటికి ప్రవహిస్తున్నాయి. అలా రాబోయే ప్రభువు మూలరాయి అయితే ఆ మూలరాయిలో నుండి జీవజలం వస్తుందని సూచించడానికి ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి మార్గంలో ఉండగా దేవుడు ఆ బండలో నుండి, ఆ రాయిలో నుండి నీళ్లను ఉద్భవింపచేశాడు. అది సత్యం. భవిష్యత్తులో తెలియచేయబోయే ఒక గొప్ప సత్యాన్ని ఒక సాదృశ్యముగా, సూచనగా, ఒక ఛాయల నీడల దేవుడు ఆనాడు బండలో నుండి నీటిని తీశాడు. మీ కొరకు బండలో నుండి నేను నీళ్ళని తీసి ఆ రాయి కూడా మీకు సేవ చేసినప్పుడు ఆ రాయేనా దేవుడని ఎలా పూజిస్తున్నావు నువ్వు? రాయి కాదు, ఇదిగో సత్యం యేసు ప్రభు.
నీవు మా తండ్రివని మ్రానుతోను, నీవే నన్ను పుట్టించితోని రాతితోను చెప్పుచు వారును వారి రాజులను వారి అధిపతులను వారి యాజకులను, మొత్తం 4 గ్రూపులు కనబడుతున్నాయి. ఎవరు వారును అనగా ఇశ్రాయేలు యూదా ప్రజలు, వారి రాజులు అనగా ఈ ప్రజలను పరిపాలిస్తున్న రాజులు, ఇక 3 ఆ రాజు కింద పనిచేస్తున్న అధిపతులు, వీరందరికీ మంచి మాటలు తెలియజేయవలసిన ఈ యాజకులు, ఈ యాజకులకు దేవుని గురించి తెలియజేయాల్సినటువంటి విషయాలు ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు, ప్రజలు, రాజులు, అధిపతులు, యాజకులు, ప్రవక్తలు అందరూ చెట్టును చూసి నీవే నా దేవుడు అంటున్నారట, రాయిని చూసి నువ్వే నా దేవుడు అంటున్నారట. ఇదిగో దొరికిన దొంగ సిగ్గుపడినట్లు వీరందరూ సిగ్గుపడుదురు ఒకరోజు. వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిరి. ముఖము త్రిప్పుకొనక వీపును తిప్పడం అంటే ఇదిగో మాకు దేవుడిద్దని తిరస్కరించడానికి సూచన వీపును చూపించడం అంటే. అయినను ఇంత చేసిన తర్వాత చివరిలో ఒక్కసారి గుర్తొస్తుంది, ఒకనాడు మేము ఆపదలలో ఉన్నప్పుడు, ఇలాంటి ఆపత్కాలములలో రక్షించే దేవుడు ఎవరైనా ఉన్నారా అని అంటే మళ్ళీ నా దగ్గరికే వచ్చి నా కాళ్ళ మీద పడతారు మీరు. ఆయనను ఆపత్కాలములో లేచి మమ్మను రక్షింపుమని వారు మనవి చేయుదురు. నీవు చేసుకొనిన దేవతలు ఎక్కడనున్నవి? నువ్వు ఆపదలో ఉన్నప్పుడు మొన్నటి వరకు పూజించావు కదా, నువ్వు దేవతలుగా చేసుకొని వాటిని అడుగు, అవి రక్షిస్తాయేమో. అవి కదలవు, మాట్లాడవు, చూడవు, వాసన చూడవు, రుచి చూడవు, కదలవు. ఆపదలలో ఉండగా నా కాళ్ళ దగ్గరకు వస్తావు. మళ్ళీ రోజులు బాగున్నప్పుడు మాత్రం ఇతరులను పూజించడం, ఇతరులనగా ఇతర దేవతలను పూజించడం, నీ చేతులతో తయారు చేసుకున్న వాటిని పూజించుకుంటూ ఉండడం. నీవు చేసుకున్న దేవతలు ఎక్కడున్నాయి చెప్పు. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు వాటిని అడుగు, నన్ను రక్షించు అని. అవి ఏమైనా స్పందిస్తాయేమో చూడు ఒకసారి. అవి నీ ఆపత్కాలములో లేచి నిన్ను రక్షించునేమో యూదా. ఇదిగో నీతోనే మాట్లాడుతున్నాను. నీ దేశంలో ఎన్ని పట్టణాలు ఉన్నాయో అన్ని పట్టణాలలో ఒక్కొక్క దేవతను చేసి పెట్టుకున్నావు నువ్వు. నీ పట్టణములెన్నో నీ దేవతలన్నీయే కదా. అలా మా గోత్రానికి ఒక దేవత, మా వంశానికి ఒక దేవుడు, మా కులదేవుడు అని ఎలాగైతే విభజించుకున్నారో, ఆనాటి కాలంలో యూదా దేశంలో వారి పట్టణాలెన్నో, వారి దేవతలు కూడా అన్ని ఉన్నాయట. ఇంత చెప్పినా అర్థం అవట్లేదా? దేవుడు ఇర్మియా గారి ద్వారా ఆనాటి ప్రజలతో ఎలాగైతే మాట్లాడుతున్నాడో, నేడు మనలను పరలోకవాసులుగా చేయటానికి, మనలో ఉన్న మలినం, పాపమన్న మలినం, మనలో ఉన్న పాపమును కళంకమును తొలగించి నిష్కలంకులుగా చేయటానికి దేవుడు ఇర్మియా గారి ద్వారా తెలియజేసిన ఈ మాటలను మనకు తెలియజేస్తూ మనము నిజ దేవుడు ఎవరో తెలుసుకొని ఆయన వెంబడించాలని ఆయన మనకు అవకాశం ఇస్తున్నాడు. ఈ విషయాలు ఆలోచించి బలపడాలని మనసారా కోరుకుంటూ మిగిలిన విషయాలను రానున్న ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకొని సందేశాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రములు నాయన. ఇంతవరకు మీరు మాకు వినిపించిన వాక్యాన్ని బట్టి మీరు నమ్మి ఇశ్రాయేలీయులకు వాగ్దాన దేశాన్ని ఇచ్చారు. మీరు నమ్మి వారి ద్వారా అన్ని జనులకు సువార్తను ప్రకటించాలని ఆశపడ్డారు. కానీ మీకు జరిగిన ద్రోహం చూస్తుంటే మా హృదయం కన్నీటి పర్యంతం అవుతుంది తండ్రి. దయతో మేము మంచి వారమని చెప్పుకోవట్లేదు, మమ్మల్ని క్షమించండి. మీ వైపుకు తిరిగి ఉన్నాం. ఇక ఎప్పటికీ కూడా మీ నుంచి మేము వెళ్ళిపోవాలన్న ఆలోచన మాకు రాకుండా కాపాడమని వేడుకొంచు. మీతో మమ్మను స్థిరపరచమని వేడుకొంచు. మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తా నా తండ్రి. ఎందరైతే వాక్యాన్ని విని ఉన్నారో వారి హృదయంలో నుండి సాతానుడు వచ్చి ఈ వాక్యాన్ని ఎత్తుకుని పోకుండా కాపాడమని వేడుకొంచు. ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్కయు ప్రేమ, కృపా, సహవాసములు ఈ వాక్యాన్ని వినిన ప్రతి ఒక్కరితోనూ సదాకాలము తోడయుండునుగాక. ఆమెన్. అందరికీ వందనాలంటే సెలవు. థ్యాంక్ యూ.